అదొకటి ఇదొకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రి అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు ఎంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం, రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, లగచర్ల మీద, గిగచర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్టాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్టాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, అటు గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు. ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఏం జరుగుతున్నట్టు ఈ రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దినం ఈరోజు డిసిషన్ అయిపోయింది. 2-3 రోజులలో, 2-3-4 రోజులలో, రాబోయే 3-4 డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామానికి డప్పు కొడతాం, మొత్తం సభలు పెడతాం, కవులు, గాయకులు, కళాకారులు అందరినీ తట్టి లేపుతాం. ఈ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం. అక్కడ జరిగే అన్యాయాన్ని, ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని, ఈ జలదోపిని అరికట్టాలని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం. ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం, కానీ తప్పేటట్లేదు. ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం, తెలంగాణ కోసం భయపడం, యాందాకాని పోతాం, ఈ కొండ మీద గోపైనా సరే కొట్లాడతాం, తప్ప ఇడిచిపెట్టాం. ఇక్కడ ఏమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైసిటీస్ ఏమి లేవు. దేర్ ఇస్ నో నైసిటీ ఎట్ ఆల్. విల్ ఫైట్, డెఫినెట్గా ఫైట్ చేస్తాం. ఎందుకంటే రక్షించుకోవాలి, రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి, నీళ్ళు రక్షించుకోవాలి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మా కళ్ళ ముందే జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎట్లా మౌనం పాటిస్తాడు కేసీఆర్? ఎందుకు మౌనంగా ఉంటాం? ఎవరి కోసం ఉంటాం? ఎందుకోసం ఉండాలి? కాబట్టి అరాకిరి ముచ్చట్లు కావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు ఆల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు, జరగనీయం. రెండవది, ఈ ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం, సర్వములో భ్రష్టమైంది. మేము చెప్తా, బీజేపీ కథ కూడా చెప్తా. ఎందుకు చెప్పా? డెఫినెట్గా చెప్తాం. అరే నువ్వు మా ఇంట్లోకి వచ్చి మాకు దోసుకపోతా ఊరుకుంటామే? నాకు అర్థం ఎవరైతుంది? ఏమైనా ఉండొచ్చు కాక, ఏమైనా ఉండకపోవచ్చు కాక, నీ చేయబెట్టి పైసలు కూర్చుకుంటా ఊరుకుంటామా? సాధారణ కడికైతే కొట్లాడతాం కదా. యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం ఒక క్రమ పద్ధతిలో మంచిగా ముందుకు పోతూ ఉంటుంది. సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, పారిశ్రామికీకరణలో కానీ, ఐటీ రంగంలో కానీ, క్రైమ్ తగ్గించడంలో కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతిలో పోతూ ఉంది. ఇవాళ ఏందండి, జంట నగరాలలో పట్టభాగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి, అడిగే దిక్కు లేదు. మానభంగాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. పీస్ఫుల్ స్టేట్ ఉండే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇవాళ తెలంగాణలో. చూస్తున్నాం మేము, మనం పాటించడానికి చూసుకుంటూ, గమనించుకుంటూ, రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పెరిగిపోయినాయి. వాగ్దానాలు ఏంటంటే వీళ్ళు చేసినాయి? మంచిగా ఉన్న ప్రజలను, మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి, మోసం చేసి, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసి, దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, అర్రాస్ పాటలు వాడినట్టు వాడినండి, వేలం పాట వాడినట్టు. కేసీఆర్ 10,000 ఇస్తాడు రైతు బంధుకు, మేము 15,000 ఇస్తాం. మహిళలకు 2,500 ఇస్తాం. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తాడు, మేము తులం బంగారం కల్పిస్తాం. మీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఆపుండ్రి. ఇదే ప్రభుత్వం మీరు చెప్పినటువంటి మాటలు, పెళ్లిళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఆగిపోండి, మీరు నవంబర్లో వేసుకునే బదులు డిసెంబర్లో వేసుకుంటే తులం బంగారం కూడా వస్తుంది. ఉపన్యాసాలలో చెప్పానండి, మా దగ్గర ఉన్నాయి ఆ క్యాసెట్లని.
ఇంకేం చెప్పిండ్రు? పెన్షన్ తీసుకునే ముసలి ఎవరైతున్నారో నవంబర్లో తీసుకోకుండా డిసెంబర్లో 4,000 వస్తుంది. తెల్లారే ఇంకేం మాట్లాడిండ్రు? ఏంటిది అది? 2 లక్షల రుణమాఫీ అని నరికిండ్రు. ఉరుకుండ్రి బ్యాంకుల పంట పోయి జల్దీ తెచ్చుకోండి. ఇక ఒక్కటి కాదు, అట్లా అర్రాసి పడబడినట్టే. చివరికి విద్యార్థులకు, పాపం పేద విద్యార్థులకు ఇండియా ఒక స్కూటీలు కాదా బాబు, చాలా ఉన్నాయి. శాంతాడంత లిస్ట్ 420 హామీలని చాలా ఉన్నాయి. నేను కొన్ని హైలైట్ చేసి చెప్తున్నాను. అంటే టెంప్ట్ చేయడంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ ఇయ్యరండి. మేము మొత్తం కూడా 100% సమ్మిళితమైన అభివృద్ధిని మేము